నమస్తేనులా అందరికైతే శనార్థి. తెలంగాణ అంటేనే ఒక సంస్కృతి, సాంప్రదాయము, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు, అదేవిధంగా తెలంగాణ చుట్టుముట్టు ఉన్నటువంటి కాకతీయ రాజులు ఏవైతే ఉన్నాయో, కాకతీయ రాజులు పరిపాలించినటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క కట్టడాలు, అదేవిధంగా గుళ్ళే కావచ్చు, చెరువులను తవ్వించే విధానమే కావచ్చు, వీటి గురించి మొత్తం చెప్పుకుంటాం తెలంగాణ యాదికొస్తే. మరి అట్లాంటి తెలంగాణలో అయితే వరంగల్ జిల్లాకు సంబంధించి నరసంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ అశోక్ నగర్ అని ఒక గ్రామం ఉంటుంది. మరి ఈ అశోక్ నగర్ దగ్గరనైతే ఒక హృదయ విదారక గాథగా మనమైతే దీన్ని పేర్కొనాలి. ఎందుకంటే ఇక్కడున్నటువంటి ఏదైతే సుమారుగా 700 సంవత్సరాలకు పైబడినటువంటి పురాతన ఆలయము, అది ఆ యొక్క పరమశివుని ఆలయము. మరి ఇక్కడున్నటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, ఈ ప్రభుత్వమే కావచ్చు, ఈ పురాతన ఆలయాన్ని తొలగించి ఇక్కడనైతే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కట్టియాలి అని చెప్పేసి ఎప్పుడో మన పూర్వీకులు కట్టించినటువంటి కాకతీయ రాజులు, ప్రతాపరుద్రుడు, రేచర్ల ప్రతాపరుద్రుడే కావచ్చు, ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ పూజలు చేసేవారని ప్రసిద్ధిగా ఉన్నది. మరి ఇట్లాంటి పురాతనమైనటువంటి గుళ్ళను, మన చరిత్రను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నమే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుంది. మరి గుడుల మీద రాజకీయాలు ఎందుకు? ఈ గుడి శిథిలావస్తు వ్యవస్థలో ఉంటే ఒకవేళ దీనికి మరమ్మతులు చేసి అదేవిధంగా మంచిగా పూజలు అందించే విధంగానైతే ఈ ప్రభుత్వం చేయొచ్చు. ఎండోన్మెంట్ కింద చేసి వాళ్ళకు చెప్పి దీన్ని మంచిగా చేయాలి, ఈ గుడికి పూజలు అందుకోవాలి అనే విధానంలో చేయొచ్చు. కాకపోతే చూసుకుంటే ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నదంటే, భగవంతుని పేరు చెప్పుకొని కూడా రాజకీయాలు చేస్తున్నారంటే నిజానికైతే చాలా బాధ అనిపిస్తున్నదిలా. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఎవరు చూసినా కట్టుబొట్టు, ఎంబటే దేవుళ్ళు, శివసత్తులు ఇట్లనైతే మనం చెప్పుకుంటాం కదా. ఇగో ఇక్కడ చూసుకుంటే కాకతీయ రాజులు ఈ శివాలయానికి వచ్చి ఇక్కడ పూజలు చేసి ఆ యొక్క పరమశివుని ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతాన్ని, వరంగల్ ప్రస్థానాన్ని అయితే పరిపాలించేటోళ్ళు. మనం చూసుకుంటే శివాలయంతో సహా ఇక్కడనైతే ఒక పుట్ట ఉంది. అదేవిధంగా ఈ శిలలపైన ఉన్నటువంటి చిత్రాలను చూస్తేనే ఆ యొక్క చిత్రకళ ఏ విధంగా ఉన్నది. ఇక్కడ ఒక స్తంభాన్ని మనం చూస్తే సుమారుగా అది 700 సంవత్సరాలకు పైబడిన స్తంభంలాగా, ఆ స్తంభం పైన ఉన్నటువంటి ఆ చిత్రాలు చూడండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయము మొత్తము పురాతనమైన ఆలయము. మరి దీన్ని మరమ్మతులు చేపించి, దీన్ని మంచిగా చేపించి ఆ పరమశివునికి పూజలు చేస్తే ఏమన్నా అవుతుందా? అట్లా కాదు. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ని తీసేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎవరన్నా, ఇది మొత్తం చూసుకుంటే ఒక చెరువుకు సంబంధించిన భూమి, గవర్నమెంట్ భూమి అయినప్పటికీ చెరువుకు సంబంధించినటువంటి భూమి. మరి స్కూలు చెరువులో కడతారా? మీరే చెప్పండి జనాలారా. మీరు చూసుకుంటే అది కట్ట, గుండ్రంగా రౌండ్గా కట్ట ఉంది. కట్ట లోపల ఈ గుడి ఉంది. అంటే పురాతనంలో ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉండే. ఆ టెంపుల్ రాను 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 మరుగున పడుతున్నది కాబట్టి ఇక్కడ ఇట్లాంటి చెరువు ఏర్పడింది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే ఎండోన్మెంట్ కింద దీన్ని తీసుకొని దీన్ని బాగు చేయొచ్చు, మరమ్మతులు చేయొచ్చు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి గుడుల మీద జరుగుతున్నటువంటి ధ్వంసాలే కావచ్చు, గుడుల మీద వేరే అన్యమతస్తులు చేస్తున్నటువంటి కట్టడాలపై చేస్తున్నటువంటి అరాచకాలే కావచ్చు ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా. మరి ఇలాంటి టెంపుల్స్ మనము ఎక్కడైనా చూస్తామా? మరి అట్లాంటిది ఇంకొక విషయం, మనం అక్కడ చూసుకుంటే అద్భుతమైనటువంటి శిలా సంపద. అంటే పురాతనము కాకతీయులు, అదేవిధంగా కాకతీయ తోరణాలు, వాళ్ళు ఆ యొక్క శిల్పాల మీద, ఆ యొక్క శిలల మీద చెక్కినటువంటి అద్భుతమైనటువంటి ఏవైతే చిత్రాలు ఉన్నాయో ఇక్కడ మనం చూసుకోవచ్చు. నేరుగా చూసుకుంటే అక్కడ చూడండి, అక్కడ ఒకసారి చూపిస్తే ఒక స్తంభము, ఆ స్తంభాన్ని ఆ శిల్పులు ఏ విధంగా చెక్కారు అంటే ఇట్లాంటివి మనము తీసేస్తే జనాలకు చూపించకుండా కనుమరుగైపోయే విధంగా మనము చేస్తే మరి జనాలు మన చరిత్రను ఏ విధంగా గుర్తుంచుకోవాలి? మరి ఇక్కడ ఉన్నటువంటి హిందువులకే కావచ్చు, అదేవిధంగా జనాలకే కావచ్చు, ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇదే కదా మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కట్టుబొట్టు, మన ఆచార వ్యవహారాలు. ఇట్లాంటి శిలా సంపదను ఎట్లా పడితే అట్లా, ఏ విధంగా పడితే ఆ విధంగా చేస్తే దీనికి ఎవరు బాధ్యులు?
ఉం? పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు మీరు నిర్మించండి, తప్పులేదు. కాకపోతే ఆ నిర్మించేటువంటి పాఠశాలలు ఈ గుడిని ధ్వంసం చేయకుండా కూడా వేరే గవర్నమెంట్, వేరే ప్రభుత్వ స్థలంలో కూడా నిర్మించవచ్చు. విద్యార్థుల పట్ల మీకు అంత శ్రద్ధ ఉంటే మీరు ఇక్కడ ఈ గుడిని ధ్వంసం చేసి మీరు స్కూళ్ళు కడతా అంటున్నారు కదా, అదే స్కూల్ను వేరే ప్రభుత్వ జాగాలో కూడా కట్టిపియచ్చు, విద్యార్థులకు మంచి విద్యను అందించవచ్చు. కాకపోతే ఇట్లాంటి కట్టడాలకు సంబంధించినటువంటి పురాతనమైన గుడులు పోతే మన చరిత్ర పోతుంది కదా, మన చరిత్ర ఉండదు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము మన చరిత్రను రూపుమాపే విధంగా, అంటే చరిత్రను కూడా తుడిచిపెట్టే విధంగా ఇప్పుడు చేస్తున్నది. చూడండి, ఇగో ఎంత అద్భుతమైన స్తంభము, ఏ విధంగా దీని మీద ఇగో శిల్పాలు, పూర్ణకుంభంతో పాటు శిల్పాలు, ఈ యొక్క రాయిని చెక్కడానికి ఆ యొక్క శిల్పులు ఎంత కష్టపడి ఉంటారు. ఒక పుష్పం ఆకారంలో ఈ స్తంభాల మీద ఎంత చక్కగా ఉన్నాయి. మరి అట్లాంటి శిల్పాలను చెక్కినటువంటి శిల్పుల యొక్క నైపుణ్యం ఏ విధంగా ఉన్నది, అదే కదా మరి మన తెలంగాణలో ఉన్నటువంటి గుడుల యొక్క గొప్పతనము. మరి ఇట్లాంటి గొప్పతనాలను, మరి ఇట్లాంటి గుడులను కూల్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాలకు ఏం చెప్పదలుచుకున్నది? ఇంత మహత్తరమైనటువంటి శివాలయాన్ని మీరు ఎందుకు కూల్చేసిర్రు? ఈ శివాలయాన్ని కూల్చే ముందు మీకు తెలవాలి కదా, ఆ పరమశివయ్య కన్ను తెరిస్తే ఏ విధంగా ఉంటుంది అనే ముచ్చట. సో చూడండి, ఇదండి కాకతీయ కళా సంపదను కాకతీయులు ప్రేమగా ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి కట్టించినటువంటి గుడులను ఈ విధంగా ధ్వంసం చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా నోరిప్పడం లేదు. మరి నోరు ఎందుకు ఇప్పుతలేరు? దయచేసి జనాలారా ఒకసారి మీరైతే అర్థం చేసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. ఇది మన సంపద, ఇది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సంపద. మరి ఈ సంపదను మనం భవిష్యత్ తరాలకు అందించాలి కదా, భవిష్యత్ తరాలకు ఇవ్వాలి కదా. మరి భవిష్యత్తు తరాలకు మనమేమిస్తున్నాము? ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి చారిత్రాత్మకమైన కట్టడాలను అయితే కూల్చేసే విధంగా మన భవిష్యత్ తరాలకు అందించాలనా? తప్పకుండా దీని మీద అయితే ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఈ గుడిని తిరిగి పునర్నిర్మించాలి, పునర్ప్రతిష్ఠ చేయాలి అని అయితే మేమైతే అంటు. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న, ఏందన్న మరి పురాతనంకు సంబంధించినటువంటి చారిత్రాత్మక ఈ కట్టడాన్ని ఎందుకు కూల్చివేసినట్టు? గత 800 సంవత్సరాల క్రితం, శతాబ్దాల క్రితం కాకతీయుల గణపతి ఛత్రపతి నాటి ఆలయం అన్న. ఇప్పుడు ఈ మధ్యలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ స్కూలు అది ఇది అని గుడిని వెనకటి నుంచి గుడి కూల్చాలంటే ఒక గంటలు పడుతుంది, కట్టాలంటే 1000 సంవత్సరాల స్కూల్ని కట్టి స్కూల్లో కడతాలంటే ఇప్పుడు మన విద్యార్థులకు ఏం సంస్కృతి అన్న? దానివల్ల ఈ గుడి ఏముందంటే ఈ కాంట్రాక్టర్లు ఏముంది, చెట్లు అవి తీసేస్తామని గుడి కూడా కొలగొట్టిళ్ళు. గుడి వెనకటి నుంచి ఉన్నది, గత మా తాతల చరిత్ర నుంచి. మా తాతలు మేము తరతరాలుగా శివాలయానికి, కాకతీయ రాజులు ఇక్కడికి వచ్చి రేచర్ల ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు ఇక్కడికి వచ్చి ఈ శివాలయానికి పూజలు చేసి పూజలు ఆచరించి ఉండేవాళ్ళని చెప్తున్నారు. అవును, వెనకడ అంతకుముందు కూడా నాగలేని ఉండేది, అది పాకాలాడ గుర్తింపుగా పాకాలగడ తీసుకెళ్ళి కనీసం ఊళ్ళో ఏం గుర్తింపు లేకుండా ఈ గుడులు కూలగొట్టి ఇట్లా ఇబ్బందులు చేసుడు, ఈ కాంట్రాక్టర్ వాళ్ళ డబ్బుల కోసం ఆశపడి స్కూల్ అని గుడి నిలవించి గుడిని కూలగొట్టి స్కూల్ కడితే ఏం లాభం? సంస్కృతి పిల్లగాళ్ళకి ఏం నేర్పినట్టు? అంటే కాకతీయుల నాటి నాగలి ఏదైతే చెరువును తవ్వడానికి ఉపయోగించినటువంటి నాగలి ఇక్కడదేనా? ఇక్కడదే, ఇక్కడ నుంచి అశోక్ నగర్ ప్రాంతం తీసుకెళ్లి పాకాల దగ్గర గుర్తింపుగా పెట్టిల్లు. ఇప్పుడు సరస్సు దగ్గర ఈ గుడి కూడా ఏముంది, ఇప్పుడు డెవలప్ చేసి కూలగొట్టిలేము, కూలగొట్టినంత మంది డబ్బులు కట్టించి మంచి సంస్కృతిగా గుడి చేస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ ప్రతిష్ఠించాలి. ప్రతిష్ట పైన ఊళ్ళో ఎవరు వీళ్ళు ఎవరు ఊకోరు, ఆ దేవుడు ఊకోడు. బహుశా వాళ్ళు ధాన్యాలు అవి వెనకట బిందెలు అవి ఏమంటే లంక బిందెల కోసం అప్పుడు దొంగలు కూడా వచ్చి చిన్న చిన్న తవ్వేది. మరి వెళ్ళినాయా నిజానికి? వెనకట వెళ్ళినాయి అన్నారు. అవి వెళ్తే ఏమైనా ఆశతో గులగొట్టిల్లా మరి స్కూల్ కడతాను గులగొట్టిల్లా అర్థం కాదు. ఇదంతా స్థలం ఉంది, ఏంటన్నా కట్టుకోవచ్చు స్కూల్. ఇక్కడ గుడి గులగొట్టి స్కూల్ కట్టుడు కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు చెరువు మధ్యలో కూడా పాఠశాల పెడితే దేనికి ప్రతీక అది? అసలు దేనికి ఉన్న పిల్లగాళ్ళకు కూడా ఇప్పుడు సంస్కృతి గుడి స్కూల్ గులగొట్టి స్కూల్ కడితే ఏం నేర్పినట్టు వాళ్ళకు? మరి ఇప్పుడు చదువుకుంటే పిల్లగాళ్ళైనా సరే చదువుకుంటానికి ఆ చదువులో చెప్పే దేవాలయాన్ని గులగొట్టి గుడి కట్టుడు ఇది కరెక్ట్ కాదు. అసలు దేవాలయం జోలికి వచ్చినా కరెక్ట్ కాదు. వాళ్ళు స్కూల్ కట్టినా స్కూల్ కూడా
ముఖ్యంగా ఎవరు చేశారంటారు దీన్ని? ఈడ కాంట్రాక్ట్ బట్టి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇరిగేషన్ హై స్కూల్ వస్తుందని స్కూల్ కోసం ఇంత చేసిళ్ళు. గుడి మరి స్థానికులు ఇది కూలగొడుతుంటే స్థానికులు ఏ ఒక్కరు ఏం అడగలేదా? వచ్చిళ్ళు బీజేపీ ఇప్పుడు రాణా ప్రతాప్ రెడ్డి సార్ కానీ వీళ్ళు పెద్ద సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చిళ్ళు. వచ్చి గుడికి సంబంధించి పోరాటం చేసిళ్ళు కానీ ఏం గుడి ఇంగులో కొట్టి కరెక్ట్ అయితే కాదు. గుడి ఇంగులో కొట్టడం కరెక్ట్ కాదు. గుడి ఇంగులో కొట్టకుండా గుడిని అప్డేట్ చేసి నువ్వు స్కూల్ కట్టుకో, గుడిని కట్టినాక స్కూల్ కట్టు. మరి ఇక ముందైనా కూడా ఈ ఈ పురాతనమైనటువంటి కట్టడాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి, పక్కా పునర్వసించాలి. పోయినా ఊర గ్రామస్తులు వీళ్ళంతా ఎవరు ఊకోరు. లోపల శివలింగం ఉండేనని చెప్పి ఉన్నాయి, శివలింగం ఉంది. సరంగం కూడా ఈ నుంచి మన వరంగల్కు సరంగం ఉందని వెనకడ మా తాతల నుంచి చెప్పిళ్ళు. గత 800 సంవత్సరాల క్రితం నుంచి శతాబ్దాల నుంచి గుడి ఉన్నది. నిజంగా ఇప్పుడు లోపల స్వరంగం ఉన్నదా? ఉన్నది. శివలింగం ఇప్పుడు ఇక్కడ ఉందా వేరే దగ్గరికి? ఇక్కడనే ఉన్నది అన్న. మరి నువ్వు ఎండోన్మెంట్ వాళ్ళకే కానీ లేదంటే ప్రభుత్వానికే కానీ ఏం చెప్పదలుచుకున్నావే? ప్రభుత్వానికి ఇచ్చే స్థలం ఏంటంటే స్కూల్ ఆట కట్టుకోండి. గుడి కట్టి కూడా ఇప్పుడు ఎట్లుందో దానికన్నా డబల్ మంచి గుడి చేసి భక్తులు వచ్చేటట్టు గుడి చేసి స్కూల్ కట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసిరు కదనులా, సనాతనం ఇది మన పురాణం. ఇట్లాంటి మన పురాతనమైనటువంటి చరిత్రనైతే రూపుమాపేదందుకే చూస్తున్నారు, రూపుమాపేదందుకే చేస్తున్నారు. మరి ఇట్లాంటి కట్టడాలైతే చరిత్రలో ఎక్కడ చూడము. మరి అట్లాంటి కట్టడాలనైతే తప్పకుండానైతే మళ్ళా పునర్ప్రతిష్ఠించాలని చెప్పేసి మనమైతే అంటున్నాములా. మరి చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. కెమెరామ్యాన్ సురేంద్రతో గుణ.